ఏజెంట్ల ద్వారా మోసపోయామంటూ ఇప్పుడు మన దుబాయ్‌కి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చాలా మందిని ఇక్కడ నుంచి పంపిస్తా ఉంటారనమాట. సో, అలా మోసపోయి ఈరోజు వచ్చారు మనతోటి. సో, ప్రస్తుతం ఒకసారి మాట్లాడి చూద్దాం. హాయ్ బ్రదర్, ఏంటి మీ పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. సో, ఏంటండి ఎక్కడ మంది అసలేంటి? ఈ కొడిమేల కొంచెం మండలం గట్టిగా. చెప్పాల గ్రామం. హ్మ్. నేను ఒక ఏజెంట్ చేత దుబాయ్ వెళ్ళాను. ఆడ ఎలక్ట్రికల్ వీసా అని చెప్పి నాకు హెల్పర్ వీసా ఇట్లా ఫోర్స్‌ని తీసి ఇచ్చిర్రు. అయితే నాకు కూడా తెలవది. ఇక్కడ ఎలక్ట్రికల్ వీసా 1300 బేసిక్ అని చెప్పి నన్ను పంపించిర్రు. హ్మ్. ఆడికి పోలే అక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేసిరంటే నేను ఎలక్ట్రికల్ వీసా కాదు, హెల్పర్ వీసా. నువ్వు హెల్పర్ వర్క్ చేయాలని చెప్పారు. హ్మ్. మామూలుగా మీకు ఎళ్ళే ముందు చెప్పారా బ్రదర్ ఇట్లా ఉంటుందని ఏమన్నా? మామూలుగా ఏం చెప్పారు? అవంటే ఏం చెప్పాలి, వీసా ఎలక్ట్రిషియన్ వీసా హ్మ్. బేసిక్ 1300 బేసిక్. హ్మ్. ఆడికి పోయినాక ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది. ఇంత చెప్పిండు. ఫస్ట్ అయితే మీకు ఎలక్ట్రికల్ వర్క్ అని చెప్పారు. ఫస్ట్ ఎలక్ట్రికల్ వర్క్ అని చెప్పారు. హ్మ్. ఆ తర్వాత అక్కడికెళ్ళాక ఏ వర్క్ చేయించారు మీ చేత? హెల్పర్ వన్, హెల్పర్ వర్క్, హెల్పర్ వీసా హ్మ్. ఇంత చెప్పారు. ఇక చెప్పగానే నేను వర్క్ చేయలేదు. హ్మ్. ఎందుకంటే నాది ఎలక్ట్రిషియన్ వీసా మీద ఏజెంట్ పంపిండు. నేను హెల్పర్ వర్క్ ఎట్లా చేయగలుగుతానని నేను చేయలేదు. ఓకే. మరి మీరు అట్లా చేయనని చెప్తే వాళ్ళు ఊరుకున్నారా? ఏం అనలేదా మిమ్మల్ని? ఊరుకోలేదు. పాస్పోర్ట్ తీసుకున్నారు. హ్మ్. పాస్పోర్ట్ తీసుకొని అక్కడ 7,000 దరమ్స్ కట్టు అని చెప్పారు. ఓకే. కట్టు అని చెప్పిన వాళ్ళే ఇంత నేను పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇక నా దగ్గర డబ్బులు ఎక్కడి, నేను ఇక్కడ అప్పు అది తీసుకొని హ్మ్. వెళ్ళడం జరిగింది. ఏజెంట్ చేతిలో 85,000 పెట్టిన. అప్పుడు ఆల్రెడీ ఒక 85,000 పెట్టేశారు. 85K ఇక్కడ పెట్టేసిన ఏజెంట్ చేతిలో. హ్మ్. తర్వాత ఆడికి అయిన వల్ల నాకు ఏం చేయాలో అర్థం కాక చాందపాష సార్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. హ్మ్. ఓకే. మామూలుగా అక్కడ ఎళ్ళిన తర్వాత ఎట్లా చూసారు బ్రదర్? ఇప్పుడు నువ్వు చేయలేదని చెప్పిన తర్వాత ఒకవేళ చిత్రహింస లాంటివి అలాంటివి ఏమన్నా పెట్టారా? చిత్రహింస అంటే బెదిరించడం జరిగింది. హ్మ్. వర్క్ చెయ్యి, డబ్బులు కట్టు 7,000 దరమ్స్. కట్టకపోతే పోలీస్ స్టేషన్‌లో పోయి 7, 8 సంవత్సరాలు జైల్లో ఉండాలి. ఓకే. జైల్‌లో ఏస్తామని గూడా చెప్పారా? ఏమి చేయకుండానే? ఏం చేయకుండానే. హ్మ్. మరి ఆ టైంలో డబ్బులు కట్టకపోతే 7, 8 సంవత్సరాలు జైలు ఇస్తామని ఓకే. బెదిరి బ్రదర్, మరి మీకు ఆ టైంలో ఏమనిపించింది? మళ్ళీ ఒక ఫ్యామిలీ దగ్గరికి వస్తానని అనిపించిందా అసలు మీకు? అయితే అనిపించింది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ చాలా మంచిది. ఎంబసీ మీద కొంచెం నమ్మకం ఉంది. అలానే మా వోళ్ళు చాందపాషను కూడా కన్సల్ట్ అయ్యారు. ఓకే. అందు గురించి చాందపాష సార్ నాకు కొంచెం ధైర్యం ఇచ్చుట్లా నాకు హ్మ్. చాలా ఫేవర్‌గా అనిపించింది. ఓకే. మామూలుగా ఎన్ని రోజులు బ్రదర్? మరి మీకు ఇన్ని రోజులు అప్పటి వరకు ఇక్కడికొచ్చే వరకు ఫుడ్ అదంతా ఎట్లా? ఫుడ్ ఏం లేదు ఇగ. డైలీ వన్ టైమ్ తినుకుంటూనే ఉన్నా. ఓకే. ఫుడ్ కూడా ఏం తినలేదు. ఫుడ్ కూడా ఏం లేదు. హ్మ్. ఏడ క్యాంటీన్‌లా పని చేసుకుంటూ ఏదో ఓకే. ఆ! క్యాంటీన్. వాళ్ళు ఫ్రీగా ఫుడ్ పెట్టిర్రు ఇగ. నైట్ ఇట్లా వర్క్ చేసుకుంటా. హోటల్‌లో అయితే మిమ్మల్ని ఇక్కడ సేఫ్‌గా తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? మామూలుగా ఎవరు? జాన్ భాషని ఎవరు? చాంద్ పాషా. సార్ చాంద్ పాషా. ఎవరు? కనగలరాజ్ ఈ సార్. సార్. ఓకే. సారీ సార్. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా ఇలాంటి వాటిని మామూలుగా ఎందుకని మీరు ఇంత దృష్టి పెట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో, ఏం చెప్తారు సార్ అసలు ఇట్లా వెళ్ళే వాళ్ళకి కావచ్చు? వాస్తవానికి నేను ఎన్ఆర్ఎస్ఎల్ టీపీసీసీ కన్వీనర్‌ను. ఓకే. ఎన్ఆర్ఐ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఇప్పుడు మేము స్థాపించడానికి మేము కొట్లాటంలో గత 20 ఏళ్లుగా కొట్లాడినాం. గల్బాజ్ సంక్షేమం గురించి 20 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నాం. ఇవాళ కొత్తగా ఏం కాదు. హ్మ్. ఇలాంటి వారిని దాదాపుగా 2006 నుంచి మేము ఫైట్ చేసి దాదాపు ఇండియన్ గవర్నమెంట్ సహకారంతోటి, తెలంగాణ గవర్నమెంట్ సహకారంతోటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైస్ రాజశేఖర్ సహకారంతోటి దాదాపు 6 లక్షల మందికి పైగానే మేము మా కంప్లైంట్ ద్వారా ఇండియాలో వస్తున్నారు. ఓహ్! మీ కంపెనీ ద్వారా 6 నా లాక్స్. కంప్లైంట్ ద్వారానే ఓకే. అఫీషియల్‌గా హుహు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹1,00,000 చనిపోయిన కుటుంబాలకు అమలు చేయించుకున్నాము. జియో నంబర్ 2256. హ్మ్. అప్పుడు ఎన్ఆర్ఐ బోర్డు, ఎన్ఆర్ఐ వెల్ఫేర్ బోర్డు సాధించుకుందాం. ఆల్రెడీ అవేర్నెస్ క్యాంపింగ్ పెట్టినాం కూడా. హ్మ్. దురదృష్టం ఏంటంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమం మూవ్‌మెంట్ పెద్దవడం, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కేసీఆర్ గారు ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమం చేయడం, మేము ఎక్కువ ఇది చేస్తామని గల్ఫ్ ఉద్యమాన్నే ఎక్కువ వాళ్ళు వాడుకున్నారు. హ్మ్. తెలంగాణ మూవ్‌మెంట్ గల్ఫ్ బాధితుల గురించి వాడుకున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు కలుస్తున్నాం. అప్పుడు ఉద్యమంలో కూడా కలిసి ఈ సమస్య మాకు ఉంది, ఈ సమస్య మీద ఏం చేస్తే బాగుంటారో అందరూ హామీలు ఇచ్చిండ్రు. కానీ ఎవరు కూడా పని చేయలేదు. బీజేపీ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఏ పని చేయలేదు. నివేదికలు ఏమో ఇచ్చినాం. కానీ 2018లో మా జగిత్యాల ముద్దు బిడ్డ జీవన్ రెడ్డి గారు ఈ గల్బా సమస్యల గురించి మేము మేనిఫెస్టోలో పెడతాం, ₹5,00,000 ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చి పార్టీ పరంగా మాకు జైన్ కామని నన్ను పార్టీలో కలుపుకున్నారు. అప్పటికి 2018 నుంచి ఇప్పటిదాకా మేము పార్టీకి పని చేసుకుంటూ ఎన్ఆర్ఐ బోర్డు వెల్ఫేర్ కొరకు సహకరించుకుంటూ జోడు యాత్ర, ఈ యాత్ర ఇలాంటి యూత్ను ఎట్లా మోసపోతున్నారో నివేదికల ద్వారా సమర్పించుకుంటూ అవేర్నెస్ చేసుకుంటూ అధికార యంత్రాంగానికి, నాయకులకు ఎడ్యుకేట్ చేయడం వల్ల మా మధ్యక్షి గౌడ్ గారు, హ్మ్. జీవన్ రెడ్డి గారు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి గారికి, అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గారికి చెప్పి మేనిఫెస్టో పెట్టించి
5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇలాంటి ఏజెంట్ మోసపోయిన వరకు ఎన్ఆర్ఐ బోర్డు వెరిఫై చెప్పని హామీ తీసుకున్నాం. ఆ హామీలో మేము సాధించుకున్నాం. ఎన్ఆర్ఐ బోర్డు అనేది ప్రజావాణిలో నడుస్తుంది. అది ఎన్ఆర్ఐ హెల్ప్ లైన్, అంటే ఎన్ఆర్ఐ బాధితుల కొరకు ఇక్కడ కూడా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ తప్పించుకున్నా ఇక్కడ ఎవరు రావడానికి, నేను వచ్చినప్పుడు నాకు గచ్చి కలవడానికి బాధ్యత ఉంటే రాష్ట్రం మొత్తం నేను పోలేను కాబట్టి మీకు వింగ్ రెడీ చేస్తున్నాం. ఎన్ఆర్ఐ బోర్డు ఇక్కడ మోసపోకుండా కాపాడుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు సార్ కృషి కాబట్టి మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా యూత్ అనేది మోసపోకుండా ఉండాలంటే వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. ఎడ్యుకేట్ కావాలంటే మీడియా పాత్ర పెద్దగా పోషించాలి. ఎందుకంటే ఏజెన్సీలో మోసపోతున్నాం చెప్పకపోతున్నాం. ఏజెంట్ అనేది లైసెన్స్ ఏజెన్సీ దగ్గర వెళ్తే మోసం చేస్తే మనం మన లైసెన్స్ ఆపి తీసుకురావచ్చు. కానీ ఎవడో అనామకుడికి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు, వాట్సాప్లో ఇచ్చి పోతున్నారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు లైసెన్స్ ఏజెన్సీ ఆయన వెళ్ళిండు, లైసెన్స్ ఏజెన్సీ ఉన్నట్టుగా లైసెన్స్కు ఆయన అసలు రెన్యువల్ లేదు, 24 అయిపోయింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న అధికారి బాధ్యత వహించాలి, పిఓఈ బాధ్యత వహించాలి. హైదరాబాద్లో ఉన్న పిఓఈ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసిన మినిస్టర్ అఫేర్స్ కంప్లైంట్ చేస్తే నేను వచ్చిండు. అంటే లైసెన్స్ ఏజెన్సీ ఎలా ఉల్లంఘించింది లైసెన్స్ మేము చూపించాం. లైసెన్స్ ఏజెన్సీ ఉల్లంఘిస్తే మేము పట్టుకుంటాం, పోలీస్ పట్టుకుంటుంది, మినిస్ట్రీ పట్టుకుంటుంది, షోకాజ్ నోటీస్ ఇస్తుంది. అది కాపాడడానికి మంది లైసెన్స్ లేకుండా ఎలా పంపించిండు? రిన్యూవల్ చేయించుకోవాలి కదా. రిన్యూవల్ చేయించుకుంటే ఈయన ఏం చేస్తుండు పిఓఈ? అంటే సెంట్రల్ గవర్నమెంట్ అధికారి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి యూత్ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కేసులు నేను వందలాది కాదు వేలాది మందిని చూసి ఇదే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సహకారంతో ఇండియన్ ఎంబసీ అధికారులతో మన తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఎస్ఎల్ తోటి చిట్టిబాబు గారు ఉన్నారు, వాళ్ళకు ఇమ్మీడియట్ అప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఇలాంటి యూత్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రభుత్వం కాపాడింది, నేను కాపాడింది కాదు, ప్రభుత్వం కాపాడింది. ప్రభుత్వానికి సరైన సమాచారం లేక మేము వీళ్ళ దగ్గర ఉన్న విజా ఏంటిది, వీళ్ళ టికెట్ ఏంటిది, వీళ్ళ కంపెనీ ఏంటిది, ఏ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ డీటెయిల్గా మేము డ్రాఫ్ట్ చేయించి అడ్వకేట్ డ్రాఫ్ట్ చేయించి దానితో మేము సమాచారం ఇస్తే ఇలాంటి బాధలు వస్తున్నాం. ఇంకా వస్తూనే ఉంటారు. బ్రదర్ చెప్పండి, మీరు చెప్పండి. అన్ని రోజులు అసలు మామూలుగా మీకు టార్చర్ చూపించారని కూడా చెప్తున్నారు కదా, అంటే ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అసలు? వాళ్ళు అసలు పట్టించుకోరు ఆడిపోతే. అంతా మనదే ఉంటుంది, పట్టించుకోరు మొత్తమే. ఫుడ్ వర్క్ చేస్తే వేరే ఉంటుంది, వర్క్ చేయకపోతే అసలు వాళ్ళు మనిషి ఉన్నాడా లేదా అని కూడా పట్టించుకోరు. అంటే ఎడారి టైంలో ఎడారి అదంతా ఉంటుంది అక్కడ, ఏడారి ఉంటుంది, ఏడారిలోనే క్యాంపులు ఉంటాయి. అంటే చాలా మంది వెళ్తుంటారు కదా, కొంతమంది మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టుగా కూడా విన్నాం అనమాట ఇంతకు ముందు. సో మీకు అట్లా ఎవరన్నా తగిలారా అంటే ఈ సర్కిల్ ఫ్రెండ్స్ లో? అక్కడ ఇక నేను అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ దాదాపు ఉంటారు కదా మన తెలుగు వాళ్ళు, అసలు వాళ్ళు ఇక వాళ్ళు ఒకరిద్దరు కలిసి ఇట్లా 10 రూపీస్ అట్లా ఇచ్చడం జరిగింది. మనీ కూడా ఇవ్వటం. అసలు అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో మళ్ళీ నీకు అసలు మళ్ళీ నేను ఇండియాకి వెళ్తాను తిరిగి అని అనిపించిందా నీకు అసలు? స్టార్టింగ్ లా భయం అనిపించింది, సారు కన్సల్ట్ అయిన వాళ్ళే కొంచెం ధైర్యం వచ్చింది ఇక బాగా. ఓకే, మామూలుగా ఎన్ని ఇయర్స్ వరకు మీరు ఇంతకు ముందు ఆల్రెడీ 5 years ఉండి వచ్చాను అన్నారు కదా, మరి అప్పుడేమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు? అప్పుడు కంపెనీ మీద అయినా కంపెనీ చాలా బాగా చూసుకుంది. అప్పుడు ఆ కంపెనీ వీజా దొరకక ఏజెంట్ దగ్గరికి పోతే ఏజెంట్ ఇలా చేసింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.